ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డికి సొంత ఊరిలో ఇంటి నంబర్పై ఒక ఓటు, ఆలగడ్డలో ఇంటి నంబర్పై మరో ఓటు, మొత్తం 2 ఓట్లు ఉన్నాయని ఓటర్ల జాబితా చూపిస్తూ తెలియజేశారు. ఒక ఎమ్మెల్యేకే కాకుండా వారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దొంగ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపిస్తానని భూమా అఖిలప్రియ ఈ సందర్భంగా తెలిపారు. కోటకందుకూరులో మొన్న జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికలలో ఒక సర్పంచ్ గెలిచినందుకే కాలర్ ఎగరవేసి వేడుకలు జరుపుకుంటున్న ఎమ్మెల్యేకు అదే కందుకూరు నుంచి పతనం మొదలైందని భూమా అఖిలప్రియ అన్నారు. కోటకందుకూరులో మీరు ఏదైతే గెలుపని సంబరాలు జరుపుకుంటున్నారో నాకు అదే ఊర్లో ఎమ్మెల్యే ఎలక్షన్కి మెజార్టీ రాకపోతే మీరు గొప్పోళ్ళని ఒప్పుకుంటానని అన్నారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీది ఎట్లుంటుందంటే బూత్ నంబర్ 154లో సీరియల్ నంబర్ 258 258లో పేరు వచ్చేసి బ్రిజేందర్ రెడ్డి గంగుల, తండ్రి పేరు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గంగుల, ఓటర్ ఐడి మిగతా హౌస్ నంబర్ ఉంది. బూత్ నంబర్ 154 ఇది. బూత్ నంబర్ 175లో గంగుల బ్రిజేందర్ రెడ్డి, తండ్రి పేరు వచ్చేసి జి ప్రభాకర్ రెడ్డి. సో ఎమ్మెల్యేకే దొంగోట్లు ఎక్కించుకున్నారంటే మీరు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నీకు దొంగోటు ఉందంటే నువ్వు ఏం ఎమ్మెల్యేవి? నువ్వేమి నీతులు చెప్తున్నావు ప్రజలకి? మాకు ఇంకా ఉన్నాయి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి దొంగోటు ఉంది, ఆధారాలతో సహా నిరూపిస్తా. మీరు బూత్ నంబర్ 154 ఎమ్మెల్యేకి ఉండే ఓటు ఇది. బూత్ నంబర్ 175 ఇది. ఇక్కడ ఎమ్మెల్యేకి ఉన్న ఓటు ఇది. ఇది అధికారులు ఇచ్చిన ఓటర్ లిస్టే. మీరు నీతులు చెప్తారా? మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దొంగొట్టుంది. ఇవన్నీ నేను ఇప్పుడు మీడియాకి ఇస్తాను. ఏమని సమాధానం చెప్తారు? ఏ నోట్తో అయితే వాస్తవాలు చెప్పండి అని ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడో ఇప్పుడు వాస్తవాలు మీరు కూడా చెప్పండి. మీరు చెప్పండి వాస్తవాలు. ఎట్లా ఎమ్మెల్యేకి దొంగోటు పెట్టించుకున్నారు? మీ కుటుంబ సభ్యులకి ఎరుగుడుదిన్నెలో ఓట్లుంటాయి, టౌన్లో ఓట్లుంటాయా? టౌన్లో 2 బూతులు మాత్రమే చూసింది. ఇంకా బూతులు చూస్తే నాకు తెలిసి 4-5 చోట్ల మీకు దొంగోట్లు బయటపడతాయి. సిగ్గుగా లేదు? మీరు నీతులు చెప్తారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మొన్న జరిగిన సర్పంచ్ ఉప ఎన్నికల్లో ఆలగడ్డ తరపు నుంచి ఒక సర్పంచ్ పోటీలో ఉండడం జరిగింది. 12 వార్డులు కూడా పోటీలో ఉండడం జరిగింది. ఈ కొన్ని వార్డులలో కూడా నిజంగా ఎప్పుడు లేని విధంగా, అంటే గతంలో కూడా 2.5 సంవత్సరాల క్రితం కూడా సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షం పైన ఎటువంటి ఒత్తిడి పెట్టారో, అధికారం పార్టీలో ఉన్న వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికారులని ఏ విధంగా ఉపయోగించుకొని ఒత్తిడి పెట్టి భయభ్రాంతులు గురి చేశారనేది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. అదంతా కూడా జరిగిపోయింది. వార్డు మెంబర్లకి ఇప్పుడు వచ్చిన, అంటే వ్యక్తులు చనిపోయిన దాంట్లో విషయంలో కానీ, లేకపోతే రాజీనామా చేసిన విషయంలో కానీ, అక్కడక్కడ జరుగుతున్న వార్డు మెంబర్లు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇంత తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది డిపార్ట్మెంట్ తరపు నుంచి, అధికారుల తరపు నుంచి, వైఎస్ఆర్సీపీ నాయకుల తరపు నుంచి అనేది కూడా ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే సరే అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందడానికి అన్ని ఇనానిమస్ చేయాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ విధంగా చేశారని అనుకున్నా కూడా ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఒత్తిడి పెట్టడానికి ముఖ్యమైన కారణము అనేది ఎందుకు అని మేము ఆలోచించినప్పుడు కూడా దానికి ఒకటే ఒక కారణం బయటకు వచ్చింది. అది కూడా భయం. వైఎస్ఆర్సీపీ నాయకులకి భయంతో ఈరోజు ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ ఉప ఎన్నికల్లో కూడా, ఒక్క సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా అధికారులను అడ్డు పెట్టుకొని, వాలంటీర్లు అడ్డు పెట్టుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా వీళ్ళు రాజకీయం చేశారనేది గతంలో కూడా మేము చూడడం జరిగింది. మొన్న అర్థమైంది. కందుకూరు విషయంలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
నేను ఒక రోజు లేటుగా చూశాను. నిన్న రాత్రి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ చూసినప్పుడు నిజంగంటే ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్నారో, ఆయన చుట్టుపక్కల నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నా. నా చుట్టూ ఎవరో ఉన్నారు, నేను ఎవరితో నమ్మి ముందుకు వెళ్తున్నాను ఏందనేది ఆయన పాపం చాలా బాధగా చెప్తున్నట్టుగా అనిపించింది. అసలు ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆయన వెంటే ఉండి ఎమ్మెల్యేకి వెన్నుపోటు పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కందుకూరు విషయంలో సర్పంచ్గా గెలుచుకున్నామని చెప్పి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉబ్బిపోయి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే మా అందరికి కూడా జాలేస్తుంది. ఈరోజు కందుకూరు విషయంలో పోటీలో ఉన్న అభ్యర్థులను చూసుకుంటే మీ పార్టీ ఒకరిని సపోర్ట్ చేయడం జరిగింది, మేము ఒకరిని సపోర్ట్ చేయడం జరిగింది, ఇతరులు వాళ్ళ శక్తి మించి వాళ్ళు కూడా పోటీలో ఉండడం జరిగింది. కందుకూరులో దాదాపుగా 3246 ఓట్లు ఉంటే దాంట్లో 2620 ఓట్లు నమోదవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే ఇన్వాలిడ్ ఓట్లు, నోటా కేసిన ఓట్లు పక్కన పెడితే అభ్యర్థులకి పడిన ఓట్లు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తికి 1243 ఓట్లు పడినాయి. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తికి 841 ఓటు పడడం జరిగింది. ఇతర వ్యక్తులకి, ఇతర పార్టీలకి, ఒక పార్టీకి 460 వచ్చినాయి, ఇంకొక వ్యక్తికి 8 ఓట్లు వచ్చినాయి. ఈరోజు ఎంతసేపు ఉన్నా మాకెన్ని ఓట్లు పడ్డాయని చెప్పి ఎమ్మెల్యే చాలా మాతో పోల్చుకొని 841 ఓటుతో పోల్చుకొని చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. అభ్యర్థికి 460 పడినాయి అంటే మీకు వ్యతిరేక ఓట్లు ఇవన్నీ కూడా. ఈ వ్యతిరేక ఓట్లు అన్నీ కూడా కలిపితే మీరు గెలిచిన ఓట్ల కన్నా ఎక్కువ. ఏ విధంగా మీరు సంబరాలు చేసుకుంటారు, ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే ఏమన్నా ఇప్పుడు పడిన ఓటు ఏ విధంగా ఓట్లు పడ్డాయో ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అట్లే పడతాయి అనుకుంటున్నాడా? అది ఆయన అమాయకత్వం లేదా మూర్ఖత్వం. గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు కానీ వార్డ్ మెంబర్ల ఎన్నికలకు కానీ లోకల్ రాజకీయాలు, స్థానికంగా ఉన్న రాజకీయాలు వేరుగా ఉంటాయి, ఎమ్మెల్యే దగ్గరకు వచ్చేగలికి వేరుగా ఉంటాయి. మీరు ఈ వ్యతిరేక ఓట్లు రేపు పొద్దున ఈ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? దీనికి రెట్టింపు మీకు వ్యతిరేక ఓట్లు మాకు పడబోతున్నాయి, డెఫినెట్గా పడతాయి. నేను ఇంతకుముందు కూడా కందుకూరులో ప్రచారం చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్న మాట, కందుకూరు నుంచి మీకు పతనం మొదలయ్యింది. దాంట్లో నేను వర్డ్ వెనక్కి తీసుకోవట్లేదు. మీరు ఇప్పుడు ఏదో గెలిచారని చెప్పి మీరు గొప్పలుగా అనుకొని మీరు ఏదైనా కాలు ఎగరేసుకుని తిరుగుతున్నారేమో. దయచేసి అటువంటి పనులు చేయకండి, మీ పరువు మీరే తీసుకుంటారు. మీ దగ్గర ఉండే ఎంతో మంది వ్యక్తులే మాకు సమాచారాలు ఇస్తున్నారు. మీ వెంట తిరిగే వాళ్ళు ఎంతో మంది రేపు పొద్దున నా దగ్గరికి రాబోతున్నారు. పేర్లతో కూడా నేను కొన్ని రోజులు మీకు చెప్పబోతున్నాను. మీరు నాకు చెప్తున్నారు నా వెంట ఎవరు తిరుగుతున్నారు, నా వెంట ఎవరు వస్తున్నారు అని చెప్పి. నిజంగా అంటే దయచేసి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మీ మర్యాదని, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాము, ఆ ఎమ్మెల్యే హోదాకి మీరు ఆ హోదాకి మర్యాద ఇచ్చారన్నా మీరు రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము వాళ్ళకి సూచనలు ఇస్తున్నాం. ఇంకా కొన్ని మాటలు చెప్పినాడు. వాస్తవాలు మాట్లాడాలంట, మీడియా ముందుకు వచ్చినప్పుడు మేము రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నామంట. ఈరోజు మీడియా ముందర ఎప్పుడైనా సరే ఏ చిన్న సమస్య వచ్చినా, ఆలగడ్డలు ఎటువంటి అరాచకాలు మీరు చేసినా ముందుండి మొదట ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, చెప్పబోయేది, మీ చేసే అరాచకాలను బయట పెట్టేది మేమే. దాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనరు, ప్రజలకి వాస్తవాలు చెప్పడం అంటారు. మీరెందుకు తెలుసా ప్రెస్ మీట్లు పెట్టరు? తప్పు మీ సైడ్ ఉంది కాబట్టి, పెట్టే దమ్ము మీకు లేదు కాబట్టి, పెట్టే ధైర్యం మీకు లేదు కాబట్టి. ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఏం వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు? ప్రజలకి వాస్తవాలు చెప్పాలంట, ప్రజలు హర్షించారంట. వీళ్ళు చాలా ఎమ్మెల్యే హోదాలో ఉండి వీళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారంట. ఈరోజు నేను కొన్ని ఉదాహరణలను చెప్తే నిజంగా ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. మీరు చింతకుంటలకు పోతే మీరేదో ప్రజలు నన్ను ప్రశ్నించే హక్కు ప్రజలకి మాత్రమే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ ప్రజలే మిమ్మల్ని తరిమి కొడుతున్నారు. మిమ్మల్ని ప్రశ్నించే రోజులు అయిపోయినాయి.
మిమ్మల్ని తిరిగి కొట్టే రోజులు వచ్చినాయి. ఆ స్థాయికి దిగజారున్నారు మీరు. చింతకుంటలో ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి. చింతకుంటలకి మీరు పోయినప్పుడు ఒక వ్యక్తి తప్పుడు కేసు పెట్టారని చెప్పి మీ మీదకి వచ్చి కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదా? ఆ చింతకుంటలకి పోకుండా 4 రోజులు మీరు బ్రేక్ తీసుకోలేదా? మళ్ళీ చింతకుంటలకు పోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడ్డుకోలేదా? ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించరు. ప్రజలు మిమ్మల్ని తిరిగి తరిమి కొడతారు. తిరుగుబాటుతనం వచ్చింది, వ్యతిరేకత అయిపోయింది. అయ్యో పాపం అనుకునే వ్యతిరేకత అయిపోయింది. తిరుగుబాటుతనం వచ్చింది ప్రజల్లో. మీరు చేసే అరాచకాలకి తిరుగుబాటుతనం వచ్చింది. మీరు వాస్తవాలు మాట్లాడతారా? మీరు కరెక్ట్గా ఉన్నారా? ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే రాష్ట్రం మొత్తంలో మీ పార్టీ చేసే అరాచకాలు, వాలంటీర్లు అడ్డు పెట్టుకొని దొంగోట్లు ఎక్కిస్తున్నారు. కొన్ని లక్షల దొంగోట్లు ఎక్కిస్తే అవన్నీ కూడా కేంద్రంలో మేము కంప్లైంట్ చేస్తే ఈరోజు ఎన్నికల కమిషన్ స్పందించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల గురించి మీరు అంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా, గుంబ్రమంతిన్నలో ఎందుకు మీరు పోటీ పెట్టలేకపోయినారు? ఒక వార్డ్ మెంబర్గా గుంబ్రమంతిన్న గ్రామంలో ఎందుకు మీరు పోటీ పెట్టలేకపోయినారు? రాంపల్లెలో మీ అభ్యర్థి పోటీ లేడని చెప్పి పేపర్కి వచ్చింది కదా, ఎందుకు మీరు స్పందించలేకపోతున్నారు? ఒక వార్డు మెంబర్లుగా కూడా మీరు అధికారం పార్టీలో ఉండి కొన్ని చోట్ల మీరు పోటీయే చేయలేకపోయినారు. ఏంటి ప్రజలు నిన్ను నమ్మేది? నీ కార్యకర్తలు ఏంది నిన్ను నమ్మేది? మేము ప్రతిపక్షంలో ఉన్నాము, మా సమస్యలు మాకున్నాయి. అధికారం పార్టీలో 4.5 సంవత్సరాలు ఉన్నారు, మీరెందుకు పోటీ చేయలేకపోయినారు? ఇంకా బ్రాహ్మణపల్లె అయితే ఇంకా అదొక పెద్ద సర్కస్ నడుస్తుంది. బ్రాహ్మణపల్లె నుంచి పలానా వ్యక్తి మా వాళ్ళు మా తరపున గెలిచారు అని చెప్పి ఎప్పుడు కూడా మేము స్టేట్మెంట్ ఇవ్వలేదు. బ్రాహ్మణపల్లె నుంచి మీ కార్యకర్తలు ఈ ఇంటి గడప తొక్కినారు. ఫస్ట్ ఈ ఇంటి గడప తొక్కిన తర్వాత నువ్వు పిలిపించుకున్నారు. ఎవరు గడప తొక్కారనేది మీరు ఒకసారి ఆలోచించండి. బ్రాహ్మణపల్లె నుంచి మీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ కూర్చోయిన తర్వాత మీరు వాళ్ళని పిలిపించుకొని హామీలు ఇచ్చినారు. ఒక్క ఓట సిగ్గుగా లేదు మీకు? ఒక్క ఓట పోటీ చేసినకపోయినా మర్యాదగా ఉండేది. ఒక్క ఓటు వచ్చింది మీరు సపోర్ట్ చేసిన క్యాండిడేట్కి. ఎట్లా వచ్చింది ఒక్క ఓటు? దాన్ని గ్రామ రాజకీయాలు అంటారు. అందుకే గ్రామ రాజకీయాలు ఇప్పుడు అంటే దాన్ని బట్టి ఈ గ్రామ రాజకీయాలు ఈ బ్రాహ్మణపల్లె, గుంప్రమంతిన్న, రాంపల్లెలో ఇవన్నీ పట్టుకొని రేపు పొద్దున ఎమ్మెల్యేకి ఎఫెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? దీనికి ఎఫెక్ట్ కాదంట, గెలిచిన దగ్గర మాత్రం ఈయనకి వేవ్ ఉందంట. ఎట్లా అది? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. గెలిచిన దానికి నువ్వు ఎట్లా సమాధానం చెప్పినావో ఓడిపోయిన దానికి కూడా, అసలు పోటీ పెట్టిన దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి కదా. గెలుస్తేనే మేము నాయకులు అనుకుంటే ఎవరు ఇక్కడ మీరు రాజకీయాలు చేయలేరు. ఈరోజు ఆలగడ్డలో ఈ ప్రాంతంలో గెలిచినా ఓడినా కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలను కూడా అర్థం చేసుకొని ప్రజల కోసం ఇక్కడే ఉండి కష్టపడి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ముందుకు వచ్చి కొట్లాడి ఆ సమస్యలు తీర్చడానికి అన్ని విధాలుగా మేము అండగా ఉన్నాం కాబట్టి మా మీద ఇంకా నమ్మకం ఉంది. ఈ తప్పు క్యాలిక్యులేషన్ మీకు ఎవరైతే చెప్తున్నారో ఎమ్మెల్యే గారు, ముందు మీ చుట్టుపక్కల ఎవరున్నారో ఒకసారి గమనించుకోండి. దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెడితే కానీ మీరు అక్కడ గెలవలేకపోయినారు. పోనీ అభ్యర్థి ఎవరు? మీ దగ్గర నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే కదా. ఎందుకు వస్తున్నారు? మీ దగ్గర నుంచి బయటికి ఎందుకు వస్తున్నారు? అధికారం పార్టీలో ఉన్నారు, ఇంకా టర్మ్ అయిపోలేదు, అప్పుడు ఎందుకు వచ్చినారు మీ దగ్గర నుంచి బయటికి? మీ పద్ధతులు నచ్చక, మీ చేసే పరిపాలన నచ్చక. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, కందుకూరులో మీరు ఏదైతే గెలుపు అని చెప్పి సంబరాలు చేసుకుంటారో అదే కందుకూరులో రేపొద్దున ఎమ్మెల్యే ఎలక్షన్కి నాకు మెజారిటీ రాకపోతే మీరు గొప్పలను ఒప్పుకుంటాం. ఏదైతే మీరు మాట ఇచ్చినారో అవన్నీ తప్పకుండా చేసి తీరాలా. మీరు ఒక ఎమ్మెల్యే హోదాలో నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 2 నెలలు అయిపోగొడతారని చెప్పి మాట ఇచ్చినావు. అయిపోగొట్టు చూద్దాం. అంటే ముఖ్యమంత్రి కన్నా మీరు ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తారా? ముఖ్యమంత్రి వచ్చి ఆ 100 కోట్లు అనౌన్స్ చేసే సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టెండర్లు పిలిచడానికి 15 రోజులంట, ఆ టెండర్లు పిలిచిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయడానికి 15 రోజులంట.
దాని తర్వాత నెల రోజులు అయిపోగొడతాడంట. ఇంత సింపుల్గా 100 కోట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయినారు? 100 కోట్లకి ఎందుకు మీరు టెండర్లు పిలిచలేకపోయినారు? మీరు ఎంతవరకు పనిచేస్తారో, ఏ విధంగా పనిచేస్తారో అనేది మేము కూడా చూడడం జరుగుతుంది. ఎక్కడైతే కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఒత్తిడిన్నా కూడా మేము పోటీలో దిగుతున్నాం, ప్రజలకు అవకాశం ఇస్తున్నాం. ఎక్కడ కూడా తప్పించుకొని మేము తిరగట్లేదు, ఎక్కడ కూడా పోటీ పెట్టకుండా ఇళ్లలో పడుకోవట్లేదు. బాధ్యతగా మేము పోటీలో ఉంటున్నాము, ప్రజలకు అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన ఏ తీర్పైనా సరే మేము దాన్ని స్వీకరించి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఒత్తిడి పెట్టినారు, మీరు ఇబ్బందులు పెట్టారని చెప్పి ఇప్పుడు పోటీ పెట్టకుండా ఇళ్లలో కూర్చున్నామా? అది భూమా కార్యకర్తలకు ఉన్న ఆలోచన, ప్రజల మీద ఉండే దృష్టి ఆ విధంగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే సంబరాలు ఎమ్మెల్యే తెలియక పాపం చేసుకుంటున్నాడో ఒక్కసారి కూర్చొని లెక్కలేసుకొని వ్యతిరేక ఓట్లు ఎన్ని పడ్డాయని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడు మీకు వాస్తవాలు అర్థమవుతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి కందుకూరు గ్రామ ప్రజలకి, మిగతా వార్డులు ఎక్కడైతే పోటీలో మా వాళ్ళు అందరూ కూడా దిగినారో వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఇచ్చిన ఏ తీర్పైనా మేము స్వాగతిస్తాము. స్వాగతించి ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో, ఎక్కడైతే ఇంకా బలపరచాలో అవన్నీ కూడా మేము చూసుకుంటాం. ఎక్కడ కూడా డీలా పడట్లేదని చెప్పి మరింత కసిగా పనిచేస్తామని చెప్పి కూడా